ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు మరి ఒక దినమును అనుగ్రహించిన దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను. దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపం బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణించుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిట్లో నుండి ఇజ్రాయేలీలను విమోచింపుము. దావీదు దేవుని వైపు చూస్తూ రాసిన కీర్తన 25వ కీర్తన. దావీదు దేవుని సన్నిధిలో తన ఆత్మను ఎత్తి తన్ను తాను దేవునికి అప్పగించుకొనుచున్నాడు. మనుషులు కొన్నిసార్లు తెలిసి ఉండి తప్పు చేసి అవమానం పొందుతారు. కొన్నిసార్లు వారికి తెలియకనే తప్పు చేసి అవమానింపబడతారు. కొన్నిసార్లు మనుషులపైన అభాండాలు వేసి నిందించి అవమానపరిచి వారిని అధపాతాళానికి తొక్కేస్తారు. ఇక ఎన్నటికీ పైకి రాకుండా చేస్తారు. ఈ విధంగా ఎన్నెన్నో కుయుక్తులు చేస్తూ మనుషులను సాతాను వాడుకుంటూ ఉంటాడు. మనకు మంచి తెలుసు, చెడు కూడా తెలుసు. మంచి కోసం మనం బ్రతికి మంచి పనులు మాత్రమే చేస్తూ చెడు వైపు చూడకుండా వాటి జోలికి వెళ్లకుండా వాటి నుండి తప్పించుకుంటూ కాని సమస్యలను మనము సరిచేయబడుతూ ముందుకు సాగాలి. మనం బ్రతికి మంచి పనులు మాత్రమే చేస్తూ చెడు వైపు చూడకుండా వాటి జోలికి వెళ్ళకపోయినా సమస్యలు వస్తాయి. అయినా దేవుని వైపు చూస్తూ కష్టపడి ఓర్చుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారిని మనం ఉదాహరణగా చూసుకోవాలి. యోసేపు గొప్ప ఉదాహరణ. తన అన్నల యొక్క మంచి చెడులను తండ్రికి తెలియజేస్తాడు. అది అన్నలకు నచ్చలేదు. యోసేపు అన్నలు పగబట్టిరి, మరింత పగబట్టిరి, చంపాలని చూశారు. ఇంకొక విషయం కూడా ఉంది. అదేమిటంటే యోసేపు కలలు కనేవాడు. రకరకముల కలలు, మంచి కలలు వస్తే తండ్రికి చెప్తే తండ్రి విని గద్దించేవాడు. అన్నలు విని పగబట్టేసి చంపాలని ప్రయత్నం కూడా చేసేశారు. అయితే యోసేపు దేవుని ప్రేమించాడు. నీతిని యథార్థతను విడిచిపెట్టలేదు. తన అన్నలు పరాయి దేశస్తులకు అమ్మేశారు. దేవుడు చంపకుండా అన్నల చేతిలో నుండి పరాయి దేశానికి పంపించేశాడు.
ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడెను గనుక అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసినని వ్రాయబడి ఉన్నది. మన బ్రతుకులో మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. ఏ పని మనము చేసినా మన శక్తి కొలది పని చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అని మనం పని చేయాలి. దైవ భయము కలిగిన వారమై ఉందుముగాక. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు. శత్రువులు నన్ను గురించి ఉత్సాహింపనీయకము అంటూనే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని గణపరుస్తూ యెహోవా నా పాపము బహు ఘోరమైనదని నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము అని ప్రార్థిస్తున్నాడు. దావీదు పాపములో పడి పాపము ద్వారా దేవునికి దూరం అవ్వకూడదని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. రకరకముల బలహీనతలు, లోకమాలిన్యము మనలను పాపంలో పడవేస్తాయి. అయితే పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర మనము శుద్ధీకరింపబడాలి. ఆయనతోనే మన జీవితం కొనసాగాలి. ముగింపుకు చేరుకుని ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపు అని దావీదు దేవుని ప్రార్థిస్తున్నాడు. దేవుని శరణం వేడుకుంటున్నాడు. మనము దేవుడు నిర్మించిన మనుషులము. మనలను దేవుడు క్షమిస్తాడు. మనము ఆయనను గణపరచాలి, హెచ్చించాలి. మనం తప్పు చేసినప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు. పాపపు ఒప్పుకోలుతో ఆయనకు సమీపముగా ఆయన పాదముల యొద్ద ఉండాలి. మనలను ఆయనే కనికరముతో క్షమించి బాగు చేయును. దావీదు ప్రతి సమయంలో దేవుని ఆలోచన అడుగుతాడు. తన్ను తాను దేవునికి అప్పగించుకుంటాడు. మనము దేవుని కృపగలిగిన వారముగా ఉందుముగాక. దేవుడు తన వాక్కుతో మనలను బలపరిచినందుకు, మన హృదయాలు తెప్పరిల్లునట్లుగా దేవుని వాక్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. నాతో ప్రార్థనలు ఏకీభవించి దేవుని గణపరిచి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభువా యేసయ్య, మెస్సయ్య, రక్షణకర్తమైన దేవా, నీ దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనిచున్న దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా దేవా, నేను నీ దిక్కునకు చూస్తున్నాను. నీవే నా సమస్తమని నిన్నే కోరుకుంటున్నాము. దేవా, మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాము. దేవా, నీ సహాయము దయచేయము. సృష్టికర్త అయిన దేవా, నా పక్షమున ఉన్న దేవా, మమ్మను కాపాడుము దేవా. నీ మార్గములు మాకు తెలియజేయము దేవా. నీ చిత్తము మా జీవితంలో జరగాలి దేవా. నీవు మౌనంగా ఉండవద్దు తండ్రి. దేవానికి స్తోత్రం. నీవు అగ్ని వలె దిగిరమ్ము దేవా. నీ ప్రజలను పరిశుద్ధపరచుము దేవా. నీవే మాకు ముందుగా ఉండాలని యేసయ్యా, మా ప్రతి పనిలో, ప్రతి మార్గంలో నీవే మాకు ముందుగా ఉండుము దేవా. మేము కోరుకుంటున్నాం నిన్ను. మా ముందు నడిచే దేవుడు మాతో ఉన్నాడని కోరుకుంటున్నాం దేవా. నీ సహాయం అనుగ్రహించి దయపెట్టుము తండ్రి. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం దేవా. నీ సత్యము కొరకు ఉపదేశము చేయుము దేవా. నీ కార్యములు నీ సమయములో జరిగించుము దేవా. నీ కరుణాతిశయమును జ్ఞాపకము చేసుకొనుము దేవా. ప్రభువా, మమ్మను క్షమించుము దేవా. నీ కృపను బట్టి నీ దయచొప్పున మమ్మను దర్శించుము దేవా. మా సొంత నిర్ణయములు రద్దుపరచుము దేవా. నీ మార్గమును గూర్చి ఉపదేశించుము దేవా. దీనత్వముతో నీవు నడిపించుము దేవా. దేవా ప్రభువా, నీ త్రోవలు కృపాసత్యములు దేవా. ఆ త్రోవలోనే మేము నడువుటకు కృపచూపుము దేవా. మా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి క్షమింపుము దేవా. మా హృదయమును పరిశుద్ధపరచుకొని నీ ఎదుట ఉన్నాము దేవా. నీ జ్ఞానముతో నింపుము దేవా. మేము నీ రాజ్యము కొరకు, రాజ్యపు పని కొరకు భూమిని స్వతంత్రించుకొనుటకు కృపచూపుము దేవా. దేవా, మా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకే ఉండునుగాక. మా పాదములను శత్రువుల వల నుండి విడిపించుము దేవా. మా వైపు తిరిగి మమ్మను కరుణించుము దేవా. కష్టాల్లో ఉన్న దావీదును కరుణించావు దేవా. దావీదు పాపములో పడినప్పుడు నీ వైపు తిరిగి మొరపెట్టుకున్నాడు. దావీదు కొడుకు తనను తరిమినప్పుడు నీ వైపు తిరిగి మొరపెట్టుకున్నాడు. నా బాధను, మా హృదయ వేదనను కనుగొనుము దేవా. మమ్మను క్షమింపుము దేవా. దావీదు మొరపెట్టాడు. ఆ విధంగానే మేము కూడా శరణం వేడుకుంటున్నాము తండ్రి. మమ్మను కాపాడుము, రక్షించుము దేవా. యథార్థతను బట్టి, నిర్దోషత్వమును బట్టి మమ్మను రక్షించుము దేవా. బాధలన్నిటిలో నుండి విడిపించుము దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రం. ఈ కీర్తన భాగము ద్వారా మాతో మాట్లాడి మమ్మను బలపరుస్తున్నావు దేవా. నీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థనలో అనుదిన వాక్యము ద్వారా మాతో ఏకీభిస్తున్న వారికి మీ జ్ఞానము దయచేయము దేవా. నీకు స్తోత్రం. మీ మాట అనుగ్రహించి లేవనెత్తుము దేవా. పరిస్థితులు ఎంత నిరాశగా ఉన్నా నీ వైపు తిరిగి నిన్నే చూసి మాకు ఆశను కలిగించి నూతనత్వంతో నింపుము దేవా. దేవానికి స్తోత్రం. మేము ఎంత పాపం చేసి దిగజారిపోయినా
నీ వైపు చూసినప్పుడు నీవు లేవనెత్తి నడిపిస్తావని నిన్నే కోరుకుంటున్నాము దేవా. నీ శరణం వేడుకుంటున్నాము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా, కృంగిన వారిని లేవనెత్తే దేవుడివని నీ సహాయం కోరుకుంటున్నాము దేవా. ఈ అనుదిన వాక్యము వింటున్న వారిలో ఎంతమంది కృంగిపోయారో, ఎంతమంది కూలిపోయారో, ఎంతమంది జారిపోయారో, నిరాశతో ఉన్నారో, విసిగి వేసారిపోయారో, వారందరికీ వాక్యము నూతన నిరీక్షణ కలిగించే విధముగా ఉండుటకు సహాయము చేయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి వారి హృదయంలో నీరు కట్టి నీ వాక్యము ద్వారా ఫలింపజేయండి తండ్రి. మీరే మాట్లాడినందుకు మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దినమంతా మాతోనే ఉండండి ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం. మంచి నడిపింపును, నీ శక్తిని, నీ బలమును దయచేయము దేవా. నీ వైపు చూస్తూ ముందుకు సాగే యోగ్యత మాకు దయచేయము దేవా. దేవానికి స్తోత్రం. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.